మేలో మరోసారి పోరు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు. ఒకదాని తర్వాత ఒకటి. ఎవరు రాయలేదు ఈ వార్త, ఈనాడు వాళ్ళు రాసింది. గ్రేట్, చూద్దాం. రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు జెడ్పీటీసీ, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు మీన్స్ ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ 10/7/2025 నుంచి 5/2/2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పంచాయతీ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా అన్ని జిల్లాల కలెక్టరేట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి ధృవీకరణ తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లు గమనిస్తే వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. వాటిని ఆమోదించిన తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా విడుదల చేస్తారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని తుది జాబితా విడుదల చేస్తారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. సెప్టెంబర్లో ప్రక్రియ చేపట్టిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీల్లో పెట్టిందంట. మరి చూద్దాం, ఇది 3లో ఉందా? ఎవరిని ఎన్నికలు జరగగా వెంటనే ఫలితాలు ప్రకటించారు. జూన్లో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకున్నారు. గత ఏడాది జూన్లో వారి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. వాస్తవానికి 2 దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు గత సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ ఇవ్వగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్పై విచారణ సందర్భంగా అక్టోబర్ 9న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతులతో గ్రామ పంచాయతీ పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ల విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సైతం హైకోర్టు అనుమతితోనే మే నెలలో నిర్వహించాలని యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నది. మరి దీంట్లోనైనా బీసీ రిజర్వేషన్లకు ఏమైనా ఉంటుందా? కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పాడుగాను ఇప్పటికైనా కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీలన్నా బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తుందా? ఇక ఎంతమంది ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. 566 జెడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీలు. తాజాగా మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల జాబితాలను రూపొందించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. మొత్తం 566 జెడ్పీటీసీ స్థానాలు. ఆ మేరకు మండల ప్రజా పరిషత్ చైర్పర్సన్లు అంటే ఎంపీపీ 5773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. మేడ్చల్, మల్కాజ్గిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ జాబితా నుంచి దానిని తొలగించగా ప్రస్తుతం మొత్తం 31 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. 2019 తర్వాత పురపాలికలు, నగరపాలికల్లో గ్రామ పంచాయతీలను విలీనమయ్యాయి. దీంతో గ్రామాల సంఖ్య తగ్గుదల కారణంగా 44 ఎంపీటీసీలు, 4 జెడ్పీటీసీలు, 4 ఎంపీపీ స్థానాలు తగ్గాయి. రాష్ట్రంలో తగ్గిన స్థానాలు 2019లో 570 ఎంపీటీసీలు ఉంటే ఇప్పుడు 2025లో 566 అయింది. ఎంపీపీలు 570 ఉంటే 566, ఎంపీటీసీలు 5817 ఉంటే 5773 ప్రజెంట్ ఉన్న పరిస్థితి. ఒక్కొక్క జిల్లాల వారీగా ఆదిలాబాద్లో 20 జెడ్పీటీసీలు ఉన్నాయి. ఆదిలాబాద్లో 20 జెడ్పీటీసీలు ఉంటే ఎంపీపీలు కూడా మండలానికి ఒకటే కాబట్టి 20 ఉంటాయి. ఎంపీటీసీలు 166 ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 ఉన్నాయి. ఎంపీటీసీలు 233 ఉన్న పరిస్థితి మాత్రం ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా ఎన్నెన్ని ఉన్నాయి, ఏంది కథ కార్ఖానా
హన్మకొండ, జగిత్యాల ఇదంతా చూసుకుంటే 566 జడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీలకు మే నెలలో, అంటే ఇది ఆల్రెడీ ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ 18 కాబట్టి మే నెలలో ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. మే తర్వాత అంటే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో కూడా 150 డివిజన్లలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ 300 డివిజన్కు పెంచిళ్ళు, అస్తిత్వం లేకుండా పెంచి పడేసిన దానికి 3 కార్పొరేషన్లుగా చేసిన పరిస్థితి మాత్రం ఉంది. సికింద్రాబాద్ను కొలాబ్ చేసి మల్కాజ్గిరి అని పెట్టిండు. సికింద్రాబాద్ పేరు అంతకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మనం సికింద్రాబాద్ ఉంటుంది. సికింద్రాబాద్ పేరు బయటికి రాకుండా మల్కాజ్గిరి అని పేరు మార్చిన పరిస్థితి మాత్రం ఉంది. మరి ఇక్కడ జిహెచ్ఎంసీ కూడా కంప్లీట్గా అయిపోయింది. మరి అవి నవంబర్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలు అయితే మే నెలలో ఉన్నాయంట. కాంగ్రెస్లో ఉన్న యువ నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో యువ నాయకులు, బీఆర్ఎస్లో యువ నాయకులు, మరి స్థానిక సంస్థలలో భాజపా బలం ఉన్నదా లేదా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారిపోతున్న పరిస్థితి ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతి ఇష్యూ పైన కొట్లాడుతూ ఉన్నది రాష్ట్రంలో. మరి బీజేపీ వాళ్ళు ఎడవన్నారో మాకు తెలియదు. బీజేపీ వాళ్ళు ప్రతి ఇష్యూ పైన ఎందుకు కొట్లాడట్లేదు? వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. ఎవరెవరు కొట్లాడుతున్నారు? ఒక ఎంపీ పైన ఇంకొక ఎంపీ కొట్లాడుతున్నాడు, వాళ్ళ పార్టీలనే. ఒక ఎమ్మెల్యే పైన ఇంకొక ఎమ్మెల్యే కొట్లాడుతున్నారు, ఒక మంత్రి పైన ఇంకో మంత్రి కొట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో వాళ్ళు కొట్లాడుకుంటుంటే బీఆర్ఎస్ వాళ్ళేమో ప్రజల వైపు కొట్లాడుతున్నారు. అది తేడా. ఇక రెడీగా ఉండండి, ఎలక్షన్లు రాబోతున్నాయి.